నమస్తే, నా పేరు రియా. ఏపీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు ప్రజలకు తెలియజేయడం తమ విధానమని వెల్లడి. మెగా డిఎస్సీపై ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ. సిబిఐకి అప్పగించాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించిన కోర్టు. ఏపీ రవాణా శాఖలో సంస్కరణలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. 24 గంటల్లో డిఎండి రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశం. సినీ నటి తేషపై డీఎంకే నేత ఉదయనిధి వ్యాఖ్యలు. అరెస్ట్. తమిళనాడు వ్యాప్తంగా ఉద్రిక్తత. అప్రమత్తమైన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజలకు ఆర్థిక పరిస్థితిపై సమగ్ర సమాచారం తెలపడం తమ బాధ్యతని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థిక శాఖపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇప్పటి వరకు 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని, ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు ప్రజలకు తెలియజేయడం తమ విధానమని స్పష్టం చేశారు. ప్రభుత్వం బాగా పనిచేస్తుందన్నందుకు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం నిదర్శనమని, ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో రుజువు చేసిందని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక బ్రాండ్ ఆంధ్ర పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు అమలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, బీసీ మైనార్టీలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సమాజంలో మార్పు తేవాలనే లక్ష్యంతో P4 కార్యక్రమం తీసుకువచ్చామన్నారు. P4 వల్ల 2.4 లక్షల కుటుంబాలకు సాయం అందుతుందని సీఎం వెల్లడించారు. ఒక బాధ్యత తీసుకొని పనిచేసే ప్రభుత్వం యొక్క ప్రజెంటేషన్ ఏదో కావాలని బ్లేమ్ చేయడం కాకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాకుండా రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది చాలా ముఖ్యం. ప్రజలు దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేసి గవర్నెన్స్ బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రజలపైన పెద్ద ప్రభావితం చేస్తాయి. అదేగా నెగిటివ్ గవర్నెన్స్ ఉంటే నెగిటివ్గా ప్రభావితం చేస్తుంది. ఆ విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. 2024 ఒక మ్యాసివ్ విక్టరీ, ఎవరు ఊహించినటువంటి విజయం. దాని వెనకాన మీరు ఒక్కసారి చూస్తే జరిగిన విధ్వంసం, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎవ్వరు కూడా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి, ఎవరి ఫ్యూచర్నైనా సరే అనుసంధానం చేసుకోవడానికి అన్ని పనులు చేసి అది ఒక ఇంటర్నేషనల్ గేట్వేగా తయారు చేశాం. ఇరిగేషన్, ఎంప్లాయ్మెంట్, ఏఐ, స్టీల్ ఒకటి కాదు, అన్నీ కూడా కల్మినేషన్. అది ఆ యాంగిల్లో ప్రతి ఒక్కటి మీరు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆ యాంగిల్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ బ్రాడ్గా నేను చెప్పింది మీకు ఆంధ్రప్రదేశ్ జర్నీ సిన్స్ 2014. ఇక్కడికి వచ్చిన బైఫర్కేషన్ డెఫినెట్గా పెయిన్ఫుల్. బైఫర్కేషన్ చూస్తే కంబైన్డ్ ఏపీ పాపులేషన్లో అర్బన్ పాపులేషన్ 33.4%. బైఫర్కేషన్ అవగానే 31.5 ఆంధ్ర తగ్గిపోయింది. తెలంగాణ అర్బన్ పాపులేషన్ 41.5% పెరిగింది. అంటే అర్బనైజేషన్ ఎక్కువ ఉంది, రూరల్ తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీ టోటల్గా చేంజ్ అయిపోయి ప్రిడామినెంట్గా అగ్రేరియన్, వ్యవసాయ ఆధారం అయిపోయింది. 58% పాపులేషన్, 48% రిసోర్స్ వచ్చాయి. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. పాపులేషన్ 58%, రెవెన్యూ 46%. లాస్ ఆఫ్ క్యాపిటల్ అగమ్యగోచరం, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. బస్సులో నుంచి పరిపాలించాం. దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం, కొంతవరకు సెట్ చేయగలిగాం. రివైవింగ్ బ్రాండ్ ఆంధ్ర. వన్స్ బ్రాండ్ ఆంధ్ర రివైవ్ అయితే
మిగిలినటన్నీ కూడా ఆటోమేటిక్గా ఫ్లో వస్తుంది. మెగా డిఎస్సి విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వరుసగా ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మెగా డిఎస్సిపై సిబిఐ విచారణకు హైకోర్టు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిఎస్సిపై సిబిఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి పిల్ దాఖలు చేయగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం స్పోర్ట్స్ కోటాతో నష్టపోయిన అభ్యర్థులు నేరుగా కోర్టుకు ఎందుకు రావట్లేదని ప్రశ్నించింది. కోర్టును ఆశ్రయించేందుకు భయపడుతున్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి న్యాయవాది కోర్టుకు వివరించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించలేమని స్పష్టం చేసిన హైకోర్టు రాజీనామా ప్రయోజనాల కోసం పిల్ ను అనుమతిస్తే దాని ఉద్దేశం దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది. రవాణా శాఖలో సంస్కరణలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే అనవసర నిబంధనలు వెంటనే తొలగించి టెక్నాలజీ ఆధారంగా పారదర్శక, అవినీతి రహిత సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ లో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కీలక సూచనలు చేశారు. రవాణా శాఖలో 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫామ్ 5B వంటి అనవసర పరీక్షలను తొలగించి అవినీతికి అవకాశం లేకుండా చూడాలని సూచించారు. దశల వారీగా సంస్కరణలు అమలు చేసి ప్రజలకు వేగవంతమైన, సులభమైన సేవలు అందించాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. సినీ నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి. ఇప్పటికే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం తంజావూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో చెన్నైలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ కార్యాలయానికి చేరుకుని ఎంయూ నేతలతో సమాలోచనలు జరిపారు. ఒక మహిళను ఉద్దేశించి అభ్యంతకరంగా మాట్లాడిన మాటలకు గాను ఉదయనిధిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జూన్ 15 నుంచి జూలై 24 వరకు ఎన్యుమరేషన్ ఫారాలు BLOకు సమర్పించిన వారు, తాజాగా విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని వారు, పేరు లేదా చిరునామా వంటి వివరాల్లో సవరణలు కోరేవారు ఆగస్టు 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఓటర్లు తమ పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయో లేదో అధికార వెబ్సైట్, ECINet మొబైల్ యాప్ లేదా సంబంధిత BLO, ERO, AERO కార్యాలయాల్లో తెలుసుకోవచ్చు అని వివరించింది. అలాగే క్లెయిమ్లు, అభ్యంతరాలు కూడా ఇదే మార్గంలో ద్వారా సమర్పించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించిన కొందరి వివరాలు 2002 ఓటర్ల జాబితా మ్యాపింగ్ తో సరిపోలేకపోవడం లేదా మ్యాపింగ్ లేకుండానే దరఖాస్తులు సమర్పించినట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. అలాంటి వారికి నోటీసులు జారీ చేస్తూ అర్హత నిరూపించే పత్రాలు సమర్పించాలని కోరుతుంది. ఆధార్ కార్డుకు బదులుగా పాస్పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, విద్యా సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం, శాశ్వత నివాస ధృవీకరణ, ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనదారులు గుర్తింపు కార్డు, భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రం వంటి నిర్దేశిత పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. పత్రాల పరిశీలన అనంతరం అర్హులైన వారి పేర్లు అక్టోబర్ 3న విడుదలయ్యే తుది ఓటర్ల జాబితాలో చేర్చబడతాయని ఈసీ తెలియజేసింది. అనాధికార లేఅవుట్ లో నిర్మించనున్న గృహాలకు విద్యుత్ కనెక్షన్ల మంజూరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రామ పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రం లేదన్న ఏకైక కారణంతో విద్యుత్ కనెక్షన్ ను నిరాకరించకూడదని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించింది. ఈ తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్న వేలాది మందికి భారీ ఊరట లభించింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పెదతిన్నార్ల గ్రామానికి చెందిన గారికిన సత్యనారాయణరావు అనే వ్యక్తి తన నూతన గృహానికి విద్యుత్ కనెక్షన్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగా పంచాయతీ కార్యదర్శి నుంచి ఎన్ఓసి సమర్పించలేదన్న కారణంతో ఏపీఈపీడీసీఎల్ అధికారులు కనెక్షన్ ఇచ్చేందుకు నిరాకరించారు. అధికారుల చర్యను సవాలు చేస్తూ సత్యారావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగాడ వెంకటేశ్వర్లు విద్యుత్ సరఫరా నిబంధనల ప్రకారం గృహాల్లో నిర్వహిస్తున్న వారికి మాత్రమే కాకుండా అక్రమదారులకు సైతం విద్యుత్ పొందే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ సెల్ డీడ్ ద్వారా స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్న వ్యక్తికి కేవలం పంచాయతీ ఎన్ఓసి లేదనే కారణంతో కరెంట్ కనెక్షన్ నిరాకరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. పిటిషనర్ దరఖాస్తును పరిశీలించి ఇతర అర్హతలన్నీ సక్రమంగా ఉన్న పక్షంలో 3 వారాల్లోగా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ద్విచక్ర వాహన అంబులెన్స్ కు అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలు 1989కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర రహదారులు రవాణా శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ, మారుమూల, కొండ ప్రాంతాల్లోని పల్లెలకు వేగవంతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం తెలిపింది. నిర్వహణ, రోగులకు హ్యాండ్లింగ్ చేసే విధానం, రిజిస్ట్రేషన్, పిటిషన్ తనిఖీలకు అవసరమైన నిబంధనలు ఖరారు చేయడానికి వీలు లేకపోవడంతో ఇప్పటి వరకు కేంద్ర మోటార్ వాహనాలు నిబంధనల పరిధిలో ద్విచక్ర
ద్విచక్ర అంబులెన్స్ లేవు. ఇప్పుడు ఈ నిబంధనలను సవరించడం వల్ల ద్విచక్ర వాహన అంబులెన్సులు ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి రానున్నాయి. L2 కేటగిరీ ద్విచక్ర వాహనాలకు అంబులెన్సులుగా ఉపయోగించడానికి అనుమతిస్తున్నారు. రాష్ట్రాలు నిర్దేశించిన ప్రాంతాల్లోని ఇవి సేవలు అందించడానికి వీలుంటుంది. ఈ ముసాయిదా నోటిఫికేషన్ పై అభ్యంతరాలు ఉన్నవారు 30 రోజుల్లోగా కేంద్ర రహదారులు రవాణా శాఖ పంపించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ను జారీ చేస్తుంది. దేశంలోని 3 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లబడ్డాయి. బీహార్లో అధికార బీజేపీకి ఊహించిన ఎదురు దెబ్బ తగలగా గుజరాత్ లో ఆ పార్టీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంది. బీహార్లోని బంకిపూర్ అసెంబ్లీలో ఉప ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 19,324 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రశాంత్ కిశోర్ 64, 151 ఓటర్లు రాగా బీజేపీ అభ్యర్థికి 44,827 ఓట్లు వచ్చాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 3వ స్థానానికి పరిమితమయ్యారు. 1995 తర్వాత బంకిపూర్ లో బీజేపీ ఓటమి చవిచూడడం ఇదే తొలిసారి కావడం రాజకీయం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. జూలై 30న పోలింగ్ జరగగా కేవలం 34.30% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఈ ఫలితంపై స్పందించిన ప్రశాంత్ కిశోర్ తమ విజయం బీహార్ ప్రజల తీర్పు అని, రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు ఇది సాంకేతికమని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏ రాజకీయ కూటమిలోనన్నా చేరబోమని స్పష్టం చేశారు. ఇక గుజరాత్ లోని మంజుల్పూర్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి గోవింద్ భాయ్ పటేల్ 30,630 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మెజార్టీ గణనీయంగా తగ్గడం విశేషం. మరోవైపు మధ్యప్రదేశ్ లోని దతియా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయడంకా మోగించింది. కాంగ్రెస్ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ 6,016 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఆశుతోష్ తివారీపై విజయం సాధించి ఆ స్థానాన్ని కాంగ్రెస్ ఖాతాలోనే నిలబెట్టారు. ఈపీఎఫ్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తుంది. ఉద్యోగుల భవిష్య నిధి గరిష్ట వేతాన్ని పరిమితిని ప్రస్తుతం ఉన్న 15,000 నుంచి 25,000కు పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఉద్యోగులు పీఎఫ్ నిల్వలతో పాటు పదవి విరమణ తర్వాత వచ్చే పింఛన్ పెరగనుంది. దాదాపు 12 ఏళ్లుగా ఈవీఎఫ్ గరిష్ట వేతన పరిమితిలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో దానిని పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్మిక శాఖ గరిష్ట వేతన పరిమితిని 25,000కు పెంచాలని ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. దీనికి ఆర్థిక శాఖ కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. మంత్రి మండలి ఆమోదం అనంతరం ఈవీఎఫ్ నిబంధనలో అవసరమైన మార్పులు చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదంతో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే ఇందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు, కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కనీస పింఛను పెంపు ప్రతిపాదనను కూడా కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కృష్ణా నదిపై నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభమై నేటికి 59 సంవత్సరాలు పూర్తయింది. 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసి ఈ మహత్తర ప్రాజెక్టుకు జాతికి అంకితం చేశారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 4న నాగార్జున సాగర్ ప్రారంభోత్సవ దినోత్సవాన్ని తెలుగు ప్రజలు గర్వంగా గుర్తు చేసుకుంటారు. నాగార్జున సాగర్ డ్యాం కేవలం ఒక సాగునీటి ప్రాజెక్ట్ మాత్రమే కాదు, సాగునీరు, తాగునీరు, జల విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి వెన్నెముకగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడాలతో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ డ్యాం భారత ఇంజనీరింగ్ ప్రతిభకు చిరస్మరణీయం నిదర్శనం. 1955 డిసెంబర్ 10న అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దేశ అభివృద్ధికి భారీ ఆనకట్టలు, ఆధునిక భారత దేవాలయాలు అని ఆయన అభివర్ణించారు. అనంతరం 1967 ఆగస్టు 4న ప్రధాని ఇందిరాగాంధీ అధికారికంగా ప్రాజెక్టును ప్రారంభించి కాలువలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగా ఈ విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఎయిర్ ఇండియా విమానం పుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. కొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరుతుండగా భారీ గాలులకు అకస్మాత్తుగా సుమారు 300 అడుగులు కిందకు పడిపోయింది. దీంతో తీవ్ర కదుపులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది గాయపడినట్లు ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు ప్రజలకు తెలియజేయడం తమ విధానమని వెల్లడి. మెగా డిఎస్సీపై ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ. సిబిఐకి అప్పగించాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించిన కోర్టు. ఏపీ రవాణా శాఖలో సంస్కరణలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. 24 గంటల్లో డిఎండి రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశం. సిరినటి తేజపై డీఎంకే నేత ఉదయనిధి వ్యాఖ్యలు. అరెస్ట్,
తమిళనాడు వ్యాప్తంగా ఉద్రిక్తత, అప్రమత్తమైన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుసుకుందాం. నమస్తే.